ఇది విశాఖపట్టణానికి చేరువలో ఉన్న అరకులోయ పరిసర ప్రాంతంలో ఓ మన్య ప్రాంతం. ఇక్కడ అడవిలో సెలయేళ్లు, లేళ్లు, పులులు వంటి జంతువులతో పాటు మన్య ప్రజలు ఉన్నారు. అవిద్య, అనాగరికత, పేదరికాలతో పాటు వారికి మనసులు ఉన్నాయి. ఆ మనసులకు మమతలున్నాయి. ఆ మమతలు చాటి చెప్పే అనేక కథలు, గాథలు ఉన్నాయి. ఇదే మన్యంలో అల్లూరి సీతారామరాజు వంటి స్వతంత్ర యోధులు ఉన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా స్వతంత్రం కోసమే పోరు సలిపే సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడి కోసం ప్రాణమిచ్చే వెన్నెల ఉంది. ఆ వెన్నెల అడవి కాచిన వెన్నెలైన ఉదంతం. కథలు కథలుగా ఇప్పటికీ అక్కడ జానపదులు చెప్పుకుంటూనే ఉన్నారు. అలాంటి యథార్థ గాథ, యథార్థ పాత్రలతో అదే ప్రదేశంలో, అదే వాతావరణంలో చిత్రీకరించి మనకు పరిచయం లేని మన తోటి మనుషుల జీవితాలకు అద్దం పట్టే ప్రయత్నమే ఈ శృంగార విషాద దృశ్య కావ్యం. బయలుదేరు. సూర్యులు పులిని చంపి గూడానికి కాపాడేవరా? ఎంతమందిని పొట్టను పెట్టుకుందో ఇవాళ నీ చేతుల్లో మట్టి కలిసింది. నీ గురికి తిరుగులేదో సూర్యులు కదడా? నాకు ఈ పులి కొరసాలు. పుల్లి మీరు ఎట్టుకెళ్ళండి. అట్టగే రండిరా. పచ్చని చెట్లు, వెచ్చని మనసులు, తేలికైన బ్రతుకులతో ప్రకృతిలో ప్రకృతిలా కలిసిపోయి భయంకరమైన క్రూర మృగాల మధ్య కూడా ప్రశాంతంగా బ్రతకడానికి అలవాటు పడ్డ ఈ పక్షులు ఎందుకిలా కకావికలై పరుగులు తీస్తున్నాయి? ఏ ఉపద్రవం ముంచుకొచ్చింది? ఇంత అలజడికి కారణం ఏమిటి? కొత్త మృగం అడవిలోకి చొరబడిందా? అవును, మృగాలకే భయం పుట్టించే మృగం ఇది. రాజకీయ పలుకుబడితో కొవ్వెక్కి అడవిని దురాక్రమించిన మృగం, అమాయకులను దోచుకు తినే కొత్త జాతి మృగం, ఆటవిక ఆడపడుచుల శీలాలు దోచుకునే నాగరిక మృగం. మరి ఈ మూగజీవుల జీవితాలకు ప్రశాంతత ఎప్పుడూ? వెంకట్రాజీ, ఈ గంజాయి పంట అంతా కొండ జనాలు కంటపడకుండా ఎలా వ్యాపారం చేయగలుగుతున్నారండి? వీళ్ళు జనాల జంతువులు. నోటి దగ్గర మేత పడేస్తే
నోరు మూసుకు పడుండే మేక పిల్లలు. ఇలా చూడండి. ఏయ్ రండి, మీకోసం చాలా తెచ్చాను, రండి. తీసుకో, ఇది నీకు, ఇదిగో అందుకో. ఇది నీకు. రమ్ బాటిల్ రా, తీసుకో. వెళ్ళండి వెళ్ళండి. దండాల దొర, మీకోసం పులిగొరట్టుకొచ్చాను. పుల్లాంటి దొరకి పులిమురుగం గోరు. మురగం కాదురా, మృగం. తీసుకుంటారా? శుభం కలుగుద్ది. తీసుకో. అదొద్దు దొర. మరేం కావాలి నీకు? చీర. చీర? చీర నీకెందుకురా? కావాలి దొర. తీసుకో. దండాల దొర. చూశారా ఈ వింత మృగాల్ని? ఇవేం చేస్తాయి మనల్ని? మీ సరుకంతా సిద్ధంగా ఉంది, నిర్భయంగా తీసుకువెళ్ళండి. ఎవరే? ఏంటలా ఎగబడిపోతున్నావు సూర్యుడు? వెనక్కి తగ్గు. నా అత్త కూతురు నా ఇష్టం. అత్త కూతురే గాని ఆ గుంట ఇంకా చిన్న గుంటరా పెద్దదవ్వాలా? పెద్దదైనా చిన్నదైనా అది నేను కట్టుకునేదేలే. వారి కట్టుకోవడానికైనా ఇప్పుకోవడానికైనా వయసు రావాలా? అది ఎప్పుడు చుద్ది? అరే, అది పెద్దదైతే ముందు నీకే చెప్తారులేరా. నువ్వు మేనమావు కదా, వచ్చి ఈతాలు కడికి అది కట్టాలా? ఎలా వెళ్ళమంటుంటే కోసుకెళ్ళండి. ఏటాడు చూస్తా ఉంటే ఊరికే జలకలాడేస్తున్నావు. వెనక ముందు చూసుకొని అక్కర్లేదా? మేము వచ్చాం కాబట్టి సగంలో ఆపేశాం, లేకపోతే పట్నం దొరబాయ్యా, బాగున్నావా? రా, నీకోసం ఎదురు చూస్తున్నా. నా కోసం చూస్తావని నాకు తెలదేటి. నాకెన్ని పనులున్నా నా గుండెలు నీ కోసం లబక్ 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 కొట్టుకుంటూనే ఉంటాయి. ఆ సూపేటి గుచ్చేసినట్టు నా ఒళ్ళంతా సురసుసులు ఆడిపోద్దబ్బా. రా లోపలికి. తెర తీనా? కొత్తగా నువ్వు తీసేదేమిటి, నేను చూసేదేమిటి? ఆ తెర కాదు, ఇది. చూడటం కాదు, సుక్కెట్టుకో. ఇట్నుంచి 3. అట్నుంచి ఆరేగా. ఉండొత్తాను. ఎందుకు ఎడుతావు? పల్లోకి వెళ్ళిపో. ఈ విషయం నలుగురికి తెలిసిందంటే గూడెల్లో ఆచారం తెలుసు కదా. పంచాయతీ ఎట్టి చెడిపోయిన ఆడదాని చేత చిల్లోడి పాలు తాగించి చంపేస్తారు. గూడెం ఆచారం ప్రకారం ఎదవ చెడిన ఆడపిల్ల, అది రుజువైన తత్సనం. గూడెం జనం సమక్ష జిల్లేడు పాలు తాగి చచ్చిపోవు. ఇదిగో, నువ్వొక్కదానివే కాదు, ఈ గూడెల్లో సగం మంది అప్పలు నా చేతుల మీదుగా ఇలా అయినోళ్లే. ఎల్లు. అయ్య బాబోయ్, అదేంటి పెదవాయ్యా, తప్పెట్టి గుండె మీద కొట్టేశావు? పగిలిపోయింది అనుకున్నాను గుండె. చూడు నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో.
లబక్క డబక్క లబక్క డబక్క లబక్క డబక్కమని. గొరక నేను డప్పు కొట్టేది నీలాంటి జంతువులు వదిలించడానికేనే. కాకపోతే నువ్వు ఆడ జంతువు అయిపోయావు కాబట్టి కొంచెం గట్టిగా ఎదిరి. ఓలమ్మో డప్పు, ఈ డప్పు సప్పుడికి ఎదిరిపోతానా? నేను డప్పే ఎరగనా, సప్పుడే ఎరగనా? డప్పులు చేసే సప్పుడు ఎరుగుదును, సప్పుడు చేయని డప్పులు ఎరుగుదును. అప్పుడేటి ఇప్పుడేటి, ఎప్పుడు పడితే అప్పుడే. డప్పు డప్పే, సప్పుడు సప్పుడే. నా మొగుడు రంగం వెళ్ళక ముందు డప్పు వాయిస్తా ఉంటే గూడెం అంతా గురుగురుగురు ఆడిపోయేది. ఆడెళ్ళిపోయాడు, డప్పు తీసి సూరికి కట్టేశాను. ఇప్పటికీ తీసి వాయిస్తేనా వాడవాడల దాకా వినపడద్ది ఆ డప్పు సప్పుడు. ఏటే డప్పు డప్పును ఊరికే తిప్పుకుంటున్నావు? అసలే ఉడికి మీద ఉన్నాను. అట్టుగా నీ డప్పు ఒక్క తాపుతా అన్నానంటే డప్పు పప్పు పోతుంది. అయ్యో ఎన్నెలా ఇక్కడ కూకున్నావా? కొండదేవరకు ఉపారం పెట్టి కోడిని కోసినాను. ఈ బువ్వట్టుకెళ్ళి సూర్యుడికి ఇచ్చేసిరా. ఏడు అంటావు? బావకాడికి వెళ్ళడానికి కూడా సిగ్గేనేటే. ఏడు మళ్ళీ అంటావు? ఏట ఇది గట్టికెళ్ళి ఇచ్చేసిరా అమ్మా. నేనెళ్ళ బాబు. ఏ నిన్ను చూస్తాడు. ఏడు చూస్తాడు? నిన్న తాను చేస్తుంటే సిట్ సాట్ నుండి చూస్తాడు. స్వతంత్రం మనిషి ఆ మాత్రం చూడేటే. అయ్యా ఆడు చూడకుండా ఇంకెన్నాడు ఉండిపోతా? ఏటే ఇందాక నేను చూస్తున్నాను. ఆడికి తిండి అయిపోయి ఆటకెళ్ళిపోయేదాకా తల్లి కూతురు ఇద్దరు గొడవతోటే సరిపోతా ఏంటి? పోనీ అది ఎట్టుకెళ్ళి కదా, నువ్వు అట్టుకెళ్ళు. అమ్మా ఏ నీకెందుకులే కట్టం, నేనే అట్టుకెళ్తాలే. లోనెట్టవే అట్టుకెళ్ళాలని. ఏంటిది? పండగ పువ్వా అమ్మ పంపింది. లోపలికి రా, కలిసి తిందాం. తీసుకో బాబు, నేను వెళ్ళిపోతాను. లోపల రాయే. చూసావా, నీకోసం దొరగా అడిగి తెచ్చాను. లోపలికి రా, కట్టుకుంది కానీ. వద్దు, నాకు సిగ్గేస్తుంది. నా మాట ఏమంటున్నానా? మావా నన్ను వదిలే. ఇదిగో నేను వదలంతే. అలాగే నుంచు, అలాగే నుంచు, కట్టుకోండి నుంచు. సిగ్గులేదు గిగ్గులేదు, అలా నుంచు. నన్ను వదిలేమంటున్నానా? నేను చెప్పే మాట నువ్వు అగు అగు. పుల్లో రెల్లు పులగాలో రేతిరి ఏలల్లో రేలా 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 రే రేగుతో పుల్లో రెల్లు పులగాలో రేతిరి ఏలల్లో అరే రేలా 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 రే రేగుతో పుల్లో రెల్లు పులగాలో రేతిరి ఏలల్లో
సూర్యుడు ముద్దర ఏయంగా సుక్కమ్మ నిద్దర లేవంగా సూర్యుడు ముద్దర ఏయంగా సుక్కమ్మ నిద్దర లేవంగా గుట్టల పిట్టలు కూయంగా గుట్టల పిట్టలు కూయంగా గూడెం గుడ్లిప్పి చూడంగా రేల 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 రే రేగుతో పుల్లు రెల్లు పులగాలో రే తిరిగేలల్లు ఈ పున ఇల్లు ఏలాడంగా చూపున అంబు సురలాడంగా ఈ పున ఇల్లు ఏలాడంగా చూపున అంబు సురలాడంగా మాటేసి సిన్నోడు ఏటాడంగా ఏడుకు అడివంత ఎగిరి పడంగా మూవల్లె సిన్నది నవ్వేయంగా రెల 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 రే రేగుతో పుల్లు రెల్లు పులగాలో రే రే తిరియలల్లో సారా సిటికేయంగా ఎర్రి వయసు సిందేయంగా ఇప్పా సారా సిటికేయంగా ఎర్రి వయసు సిందేయంగా గుమ్మెత్తి గుంటది అడుగేయంగా గుడిసెల్లో సంబరాలు పడకేయంగా రేల 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 రే రేగుతో పుల్లు రెల్లు పులగాలో రే రే తిరియలల్లు అరే రేల 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 రే రేగుతో పుల్లు రెల్లు పులగాలో రే రే తిరియలల్లు రేలా రే మీరందరూ ఎక్కడున్నారు? గూడెంలో ఉన్నారు. గూడెం ఎక్కడుంది? అడవిలో ఉంది. అడవి జమీందారు గారి చేతిలో. ఇక్కడ చెట్టు చిగురెట్టినా ఎవరేం చేసినా అంతా జమీందారు గారి చలవ. మన గూడెంలో అమ్మవారికి ఎన్ని శక్తులు ఉన్నాయో మన జమీందారు గారికి అన్ని శక్తులు ఉన్నాయన్నమాట. అమ్మవారి దయ కోసం మనం బల్లెత్తు ఉంటాం కదా, అలాగే జమీందారు గారి దయ కోసం మనం కోళ్ళని గొర్రెల్ని ఇచ్చుకుంటూ ఉండాలి. అయితే ఆయన కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. గొర్రెల జోలికి పోరు, కోళ్లతోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. జమీందారు గారికి మెడముక్క అంటే ఇష్టం, అబ్బాయి గారికి కాళ్ళంటేనే ఇష్టం. ఇక అమ్మగారికి మెడముక్క దగ్గర నుంచి ముడ్డి ముక్క దాకా లొట్టలు వేస్తూ తింటారు. ఇవాళ జమీందారు గారు వస్తున్నారు. ఓ 25 కోళ్ళను సిద్ధం చేసి ఉంచండి. చాలా ఇంకా కావాలా? అరే బక్క జవానా రారా. నీ ఒళ్ళు చూస్తే కోళ్ళలాగా ఉంటది, నీ మొహం చూస్తే గొర్రెలాగా ఉంటాయి. నోరు ముయ్యి. ఈ రెండు కలిసి రావాలంటే ఓ పని చేద్దాం రా. ఏంటది? నిన్ను నూకాలమ్మ గుడికాడి తీసుకెళ్ళి కసుక్కున ఒక్క నరకు నరికెత్తే బాగా బాగాలు ఉన్నాయి. ఈ తల ఏమో నూకాలమ్మకి, ఈ మొండె ముత్యాలమ్మకి, ఈ కాలు పోతరాజుకి పంచెత్తే ఈ గూడెని పట్టిన దరిద్రం వదిలిపోద్దురా. ఏడీడు అక్కడ ఉన్నారా? దొంగ కోళ్ళు పట్టిన ఆ సింగందద్ది అట్టగే వాగుతాళ్లే, అవేం పట్టించుకోకండి. రండి, దిగి రండి. పర్వాలేదు, నేనున్నాను, రండి. మీరేం భయపడకండి బాబు, నేనున్నాను. ఇదిగో జమీందారు గారు అంటే అడవికే హక్కుదారు. ఆయన ఏదడిగితే అది మనం ఇయ్యాల, అది మన ఇది. అవునరా, మనల్ని పీకు తిన్నాం ఆళ్ళనవైసి
మనం వాళ్ళ కాళ్ళ దగ్గర చచ్చిపడి ఉండడం మన ఇది. జమీందారు గారు అడవికి అధికారి, ఈ బక్క పెద్దోడు మనకి అధికారి, ఈ బక్కోడు జమీందారు చెప్పులు నాకుతాడు. ఈడు చెప్పులు ఈ పక్క పెద్దోడు నాకుతాడు. వీళ్ళిద్దరూ కలిసి నాకే పెద్ద చెప్పు ఒకటి ఉంది, దాని సంగతి నాకు తెలుసు. ఏయ్! నీ బతుకు గురించి నాకు తెలుసురా. 4 అత్తరం మొక్కలు చదువుకున్నాడిని, ఈ గూడెం పెద్దల కళ్ళు ఇప్పాలనుకునేవాడిని, కానీ ఇప్పలేనోడిని. నా నోరెప్పకుండా ఊరుకోలేనోడిని, ఊరుకోలేక నోటి నిండా ఇప్పసారా తాగేసి పడుండేటోడిని. నా మత్తు దిగిందా మీ అందరి బండారాలు బయట పడేస్తాను. రేయ్! నా మత్తు దిక్కుండా చూసుకోండిరా, చూసుకోండి, చూసుకోండిరా, చూసుకోండి. ఇలాంటి వాళ్ళు గూడెంలో ఉంటే పెద్దోళ్ళ కోపం అవుతుంది. గూడెనికి రంటం తర్వాత మీ ఇష్టం. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఈ విషయం నేను చూసుకుంటాను. అయ్యారు చూశారు. కోళ్ళెట్టుకెళ్ళండి. Shut up, idiot, rascal, fool, attention! Shut up! Hey! Sukumari, Sukumari, digu na Sukumari, digu, digu. నానా చిన్ని బుజ్జి రవలి రవలి రర రర రొరొనొనొ. అమ్మాయి 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 నాకు గుజ్జు నాన్న. బుజ్జి దానన్న దమ నన్ను ఎక్కువ నాన్న ఎత్తుకోనా ఎక్కువ నాన్న. అలాగే నన్న ఎక్కు ఎక్కు. కచ్చి కచ్చులు హాయ్ లేంగా అమ్మా బాగున్నావా? బాగున్నాను అమ్మగారు. అమ్మగారు మీకోసం ముందు నుంచి వెనక దాకా బాగా పుష్టిగా బలిసిన కోళ్ళు సంపాదించి ఉంచాను అమ్మగారు. ఇంకెందుకు ఆలస్యం? అట్ల పీకలు కోసేసి బొచ్చి పీకేసి కాల్చేసి ముక్కలు కోసేసి కూరండిస్తేసి. ఏ ఆ ముక్కలు జాగ్రత్త. ఏ ముక్కలండి? అయ్యే వెనక ముక్కలు పాతుకున్నాయి అమ్మగారు. బేగ తెచ్చి. లింగం ఎస్ సార్. ఈ చెట్టుకు పూత ఎలా వచ్చింది? ఇది వరకు వచ్చినప్పుడు పూత లేదే. అప్పుడు ఎండాకాలం సార్, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది సార్. నో, ఏ కాలమైనా సరే నేను చూసినట్టే ఉండాలి. Yes, అండర్స్టాండ్? sir. లింగం ఎస్ సార్. మెడ ముక్కలు రెడీ చేసావా? రెడీగా ఉన్నాయి సార్. Oh. లింగం ఎస్ సార్. ఎవరు ఏనుగు పిల్లకి తొండం కోసేస్తుంది? అది ఏనుగు పిల్ల కాదండి, గేదండి. Oh. సార్ త్వరగారు వచ్చున్నారు. ఏయ్, ఆ విషయం ముందే చెప్పకూడదు. గెస్ట్ హౌస్ పోదామా? ఆయన అక్కడే ఉన్నారు. అవుట్ హౌస్? ఆయన మనుషులు ఉన్నారు. వరండా? కుక్కలు కట్టేశారు. మరి ఎక్కడ ఉండేది? సర్వెంట్ క్వార్టర్స్ ఖాళీగా ఉన్నాయండి, మీరు అక్కడ ఉండొచ్చండి. Oh. అలా చేద్దాం. ఏడా కొసుకొస్తున్నా? దొరగారు వస్తున్నారు. అరవ మాకురా, గమ్ము నుండు రండి. మొన్న పారిపోతావా? నేను వెళ్ళిపోతాను. భయం భయం అంటున్నప్పుడు సెట్ సాట్ కట్టుకెళ్ళి భయపెట్టకూడదురా. గోకేకి సిల్లడిపోద్ది సెట్టు. అది ఇంకా చిన్న పిల్లరా, పెద్దవాళ్ళ. ఏంటి పెద్దోడా నువ్వు అందరిలాగా మాట్లాడతావు? అది ఎది సీరలు కడుతున్నా ఇంకా పెద్ద దబాలంటావేటి? ఒరే, నీ బాధ తినాలంటే ఓ మార్గం ఉంది. ఏంటిది? వశీకరణం ఆకు, వటవచ్చం ఏరు, కిలకల పెట్ట ఈక, కీసురా ఏరు సయ్యాల కిన్నె దేవతలు తలుచుకుని తాయెత్తు కట్టిస్తాను. దాన్ని అట్టుకెళ్ళి ఈ రాత్రి ఎన్నెల కాలు కట్టే చాలు. నీ బాధ వాళ్ళు చెప్పిన అడ్డు తీరిపోద్ది. అలాగే కట్టేతాను, త్వరగా చేసి ఇచ్చేయి. ఊపైకి ఊడిపోద్ది. చెయ్యి పద. నాయుడోరింటి కాడ నాయనకున్న చెట్టు కాడ నాయుడేమన్నాడు? అయ్య బాబోయ్, అదేటి జుట్టు పిలుస్తుంది. మిడతం బొట్లు నిన్ను చూస్తుంటే ఎన్ని జన్మల బంధము అనిపిస్తుంది. ఏదో జన్మలో నువ్వు సమాధి నుంచి దిగ్గులు లేసి నీ చేతులతో జుట్టు పీకి నా మీద వేసినట్టు అనిపిస్తుంది. ఇంకేదో జన్మలో
వాటమైన్ని జుట్టుని నా చేతులతో కసక్కున వంచేసినట్టు అనిపిస్తుంది. ఆగాగు, ఆవేశపడబోకు. అప్పటికి ఇప్పటికి నీలో ఏం తేడా లేదు. జన్మలు మారినా జవసత్వాలు మారలేదు. నేనిప్పుడు ఆసామాసా మనిషిని కాదు. నువ్వు బాగా బలం పుంజుకోవాలి మిడతం పట్లు. నువ్వు పనిసి ఏంటి? మేకపాలు మేళం చెక్క, జీడిపప్పు జిగిజిగి మొక్క, ఇప్ప పువ్వు ఇండుపుకాయ, జాపత్రి చాలిరొట్టె, కందమూలం కలగలదుంప, నల్ల మిరియాలు నవనేత పువ్వు కలిపి పుటమెట్టి కాక దిగాక కన్నిగేది చుట్టూ 6 సార్లు తిరిగి అది పంచికి వేసే ఏళ తాగాల కాదు, పూట కపకడు 6 వారాల రసం తాగితే నువ్వు కండ పడతావు. అప్పుడొచ్చి నాకు కనపడు. అంతే మరి. ఏటి ఇలా కూకుంది? ఏటి సిగ్గు? ఇదేంటోదినా, మొన్ననేగా సాపెక్కావు, మళ్ళీ వారం తిరిగేలోగా ఇదేం చూద్దాం? అబ్బా అలా అడగండి, అసలే సిగ్గే చచ్చిపోతున్నాను. అది సరే గాని ఆ తంతేటి అదే నా కొంపుంచింది. ఎవడు కట్టాడో ఏటో నాకు తెలదు. తెల్లారేసరికి ఇలాగయింది. దీని ఎవరని తెలుసు? సింగందద్ది ఒకడే కదా, ఎల్లాడు కబరెట్టని వస్తాడు. సింగందద్ది అదేడు సింగందద్ది అలాగే వెళ్ళిపోతావు. ఇటు చూడు, నాకు సేటపడి చేయడానికి ఎవడో తాయెత్తు కట్టాడు. దీని ఇరుగుడు ఏటో నువ్వే చెప్పాలా. అవును, ఈ తాయి తయారు చేసినట్టు ఎవడో కనుక్కొని పదార్పల్లి రాలగొట్టి వాళ్ళ కట్ల పాతి పెట్టాలా. ఆడి జమ్మడిపోను, ఆడిగుడ్లు పేలిపోను, ఆడితల బద్దలవ్వా, ఆడి మొఖాన్ని పేడగొట్ట ఆడికేం పోయే కాలం. తిట్టక మరి తాయెత్తు బలం పెరిగిపోద్ది. సాయిలమ్మ నువ్వు పని చెయ్యి, నేను వెళ్ళి ఇరుడు ఆలోచించుకొస్తాను. ఈరోజు తాయెత్తు తట్టుకెళ్ళి 50 సెంటు కట్టే సాప సుట్టి. ఆడి జమ్మడిపోను, ఆడిగుడ్లు పేలిపోను, ఆడితల బద్దలవ్వా, ఆడికేం పోయే కాలం, ఆడి మొఖాన్ని పేడగొట్ట. పెద్దడా పెద్దడా, ఏ తాకులు కొట్టుకురానా? ఎల్లెళ్ళు ఈత మట్టలతో ఎరగొడతారు. నీలాటాడే ఒళ్ళో పెట్టరా అంటే దాల్లో పెట్టి వచ్చాట. సచ్చినోడు జమ్మడా, నోరు పడా, ఇడు గోదట, ఇడు చేరుకోను. ఏటది? తిట్లు నిన్నే. ఏ లేకపోతే కాబోయే పెళ్ళానికి కట్టరారా అంటే అత్త కట్టొస్తే ఊరుకుంటదేటి? సచ్చినోడు ఇడు జమ్మడా, ఇడు చేరుకోను, ఇడు కాళ్ళు ఇరిగిపోను, ఇడు మొఖాన్ని పేడగొట్ట, ఇడికే పోయే కాలం వచ్చింది. పెద్దడా, ఏమైనా దావటానికి ఆశించటానికి వీల్లేదు. అది పులేట్రా బాణం ఎత్తి పడిపోవడానికి. ఏం చెయ్యాలి? ఒకటి చెయ్యాలా? ఒకటి చెయ్యాలా, 2 చెయ్యాలా? 1, 2 చెయ్యాలరా. ఏంటా? ఒరే చిన్నడా, నీ సిక్కంతా ఈ చెక్క ముక్కలవడంలో ఉందిరా. ఈ పోకలా కాకుండా 2 చెక్కలు చేస్తే నీ సిక్కులు ఇడిపోతాయి. ఓటం దగ్గర రా, గొడవైపోద్ది. లాట్ చెక్క మెల్లి కొట్టు.
సూర్యుడి కబరెట్టు మేనమాం కదా ఆడే తడికి కట్టాలి ఈ పక్కల అయ్యి తేవాలి కదా ఏడి సూర్యుడు ఏడి కబరెట్టు వస్తాడు. నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఇగో ఆకులు. ముడుచుకుంటాంది నువ్వే దేవతవి? పోతరాజువా, అలరాజువా, దేవతరువా, ఏ దేవతో చెప్పు. నేనే ఈడొచ్చాక నా మొక్కు చెల్లిస్తానన్నావు, చెల్లించలేదు. నేను ఏ మొక్కు మొక్కుకోలేదే. మొక్కున్నాను మర్చిపోయి ఉంటాను. అలా రా దారికి. ఏడవకు. ఎందుకు ఏడుస్తావు? ఎందుకు భయం? నోరుమై. నేను చెప్పింది చేయి. చేతులు తీ. ఉన్న పళంగా బట్టలు తీసి గట్టు మీదకొచ్చి ముక్కు మూసుకుని 3 నమస్కారాలు చేయి. భయపడిపోయావా? నువ్వా? ఏటా పోకేసాలు? పోకేసాలేటి? నా ఇట్టో నాది. దగ్గరికి రాకు. నేనే ఇంతకు ముందు మడిసింది కాదు. దూరం వెళ్ళకపోతే అరుతాను. అరుతావో గిరుతావో? నువ్వు ఒక్కదాని వేడి చలకలాడిది. నేను ఆడతా. ఇది ఆడోళ్ళు రేవు, ఆడుంది మొగోళ్ళు రేవు. అక్కడ పో. వెళ్తాం. బెదిరెత్తావేటి? ఎక్కడికి వెళ్ళి చేస్తాం. ఈవిడికే ఉన్నట్టు రేవు. ఓహో నువ్వు పాలనలో ఉన్నావు. మేరకులో తానం చేసేది ఇప్పుడు మనం తానం చేసిన తర్వాత నీళ్ళు నీ దగ్గర రావాలి. చూసుకో. నీలాటి రేవు కాడ సక్కాని సిన్నదొకటి నీలాడుతున్నది నా మనసు ఏలాడుతున్నది. అయ్యో గోసు ఉడిపోయింది. పిల్లాడి పిల్లాడబడు అల్లాడుతున్నాడు, అల్లరి చేయబోయి అల్లరైపోయాడు. ఇచ్చి వచ్చి తీసుకో. నేను రాను, ఇక్కడే ఉంటాను. ఉండు, జలగలు పట్టుకుంటాయిలే. గిరిగిరిగిరిగిరి సక్కందానా తడికే సాటు గిరిగిరి తందానా. తగ్గు తగ్గు నన్ను తాకొద్దులే. ఆగు ఆగు నన్ను ఆపొద్దులే. తగ్గు తగ్గు నన్ను తాకొద్దులే. ఆగు ఆగు నన్ను ఆపొద్దులే. కొండ మీద గోగపో
గాజులు తెచ్చి చక్కగా తొడిగేస్తాను. ఉట్టి కట్టి ఆశ పెట్టి ఊపేయకు ఉయ్యాల. ఆట కట్టి అడ్డు పెట్టి ఆపేయకు ఇయ్యాల. కిక్కిరి గిరి 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 సత్తానోడా. సక్కిలి గిలి 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 సందేకడా. ఆగు ఆగు నన్ను ఆపొద్దులే. తగ్గు తగ్గు నన్ను తాకొద్దులే. ఆగు ఆగు నన్ను ఆపొద్దులే. తగ్గు తగ్గు నన్ను తాకొద్దులే. నిన్ను కట్టుకుంటే ఉన్న తీపి ఓ పిల్ల పుట్టతేనకేదంట. అరే హే కొత్తగా నిన్ను చూస్తుంటే కోనకే కులుకొస్తుంది. ఎలాలో సంబరాలో అందలాలో ఓలాలో అమ్మలాలో సందనాలో కుందనాలో ఓలాలో. అరకి గిడి 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 సక్కందానా తడికి సాటు గిడి గిడి తందానా. తగ్గు తగ్గు నన్ను తాకొద్దులే. ఆగు ఆగు నన్ను ఆపొద్దులే. తగ్గు తగ్గు నన్ను తాకొద్దులే. అరే ఆగు ఆగు నన్ను ఆపొద్దులే. లింగు అమ్మగారు వేటకు వెళ్ళాలి, సరదా పడుతున్నారు, అందుకు ఏర్పాటు చేయి. వేటక అడవిలోక? అవును. ఏ అమ్మగారు అడవిలోకి వెళ్ళడం అంత మంచిది కాదు సార్. ఏ అడవిలో మగ ఏనుగులు తిరుగుతున్నాయి, అమ్మగారిని ఆడ ఏనుగు అనుకుంటే. ఆవిడిపోతే ఏమిటి, మీ ఆవిడ ఉందిగా. ఆడిపెళ్ళం నేనొద్దు, నీ మొఖానికి ఆడిపెళ్ళం. ఆడిపెళ్ళం కావాలి, నేను వచ్చిన చెట్టుకి వెళ్ళాడు. అలాగే ఉండు. నాన్న నాకు 2 పళ్ళు కోసిపెట్టు. కోసిపెట్టు నాన్న, కోసిపెట్టు. ఏంటి బాయ్యా బాలుడి పొద్దెక్కింది, ఇంకా నిన్నటిసరికి ఇంటికి పంపలేదే. బాగా నచ్చిందా? ఏది? అయ్యి బాబోయ్, ఇదేంటి బాయ్యా? కొంచెం ఎదురు తిరిగింది. ఇప్పుడు ఏడు చేస్తావు బాయ్యా? గూడెం పెద్దకి కబురంపాను. దండాలు బాబు, కబురెట్టారంట. ఎక్కడి వాడు కాదురో, గూడెం కుర్రోడు రో, ఆ పిల్లని తిరిగేశాడు, ఎదురు తిరిగితే ప్రాణాలు తీసేశాడు. కానోడు రో, 4 గంటల ముక్కలు నేర్చుకున్నోడు రో, చెందాలంటే గౌరవం లేనోడు రో.
కళ్ళు తెరిపిస్తానని ఉప్పు కొట్టు పట్టినోడు ముప్పొద్దులా ఇప్పసారా తాగి మక్కులో మునిగేటోడు మాయా మురగ నిన్ను బలి తీసుకుంది. కల్లర సూత్తు నేనేమి చేయలేకపోయాను. నీకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని ఈ విషయం నలుగురికి చెప్పాలనుకున్నాను, కానీ చెప్పొద్దని నా చేతొట్టేయించుకున్నాను. ఏ నాటికైనా మురగాన్ని చంపే మనగాడు పుడతాడు. ఆ మురగని సాగు చూసిన తర్వాతే చచ్చిపోదామని నువ్వు లేని బతుకుతున్నాను సింతల్లి. బతకలేక బతుకుతున్నానమ్మా, బతకలేక బతుకుతున్నాను సింతల్లి అమ్మా. పెద్దోడా, ఊరుకో సింగన తాత. ఇంకా ఎంతకాలం ఇలా పోయిన సింతల కోసం బాధపడుతుంటావు? నేను సచ్చేదాకా నాకు ఈ బాధ తప్పదురా సూర్యులు. పచ్చగా నవ్వుతూ ఏ ఆడపిల్ల కనిపించినా నా సింతల్లే గుర్తుకొస్తుంది. అమ్మాయి ఎన్నిలా ఇలా రా అమ్మా, కూసో. నిన్ను చూస్తా ఉంటే మా సింతల్ని చూసినట్టే ఉంటది. ఇదిగో ఈ కడియం మా సింతలు తొడుక్కునేది. నువ్వు తొడుక్కోమ్మా, నా తల్లి నా కళ్ళ ముందు ఉన్నట్టుంటది. తొడుక్కోమ్మా. పతందర గారు వచ్చారు, వెళ్దాం. నాకు సిగ్గుతుంది. నేను కానీ సిగ్గెందుకా రా. దండాలు దొరా. ఎవర్రా అమ్మాయి? మా అత్త కూతురు దొరా. నేను మనవాడిపోతున్నాను. మా పెళ్లికి మీరు ఉంటారు లేదనని మీ దీవులను అందుకుందామని వచ్చాం. మా పెళ్లి త్వరగా అవ్వాలని దీవించండి దొరా. మొక్కు మొక్కవే. ఆయన ఏమని అనుకుంటారు? మొక్కు. నాకు సిగ్గేస్తుంది. మొక్క మాటుంటే దండలు దొరా. ఒట్టి కంగారు మురగం దొరా. మురగం కాదురా, మృగం. అదే మురగం దొరా. నువ్వు చెప్పమ్మాయి. ఎప్పుడురా పెళ్ళి? ఇంకా మొవ్వులు కట్టాలండి, ముహూర్తాలు కట్టాలండి. ఎంపటే పెళ్ళండి. వస్తానండి వస్తానండి వస్తానండి. ఏం కొరక? అదొకటి ఉన్నట్టు నా దగ్గర చెప్పనేలేదే. ఎవత్తది? వాడితో వచ్చిందే అది. ఎన్నెలా చిన్నపిల్ల మననే కదా ఈడేరింది. కాకపోయినప్పటికీ దాన్ని మనవాడబోయేవాడు మరోడు కాదు. ఆ సూర్యుడు ఆడుతూ ఎట్టుకుంటే బతకలేం. గుట్టుగా సాగుతున్న వ్యాపారం రట్టయిపోగలదు. నీ కిటికీకి తెరంది, నా కంటికి కాటుకుంది. ఈ ఏలుతో సొక్కెట్టుకోవడానికి బోల్డంత సోటుంది. అది వద్దు. చూద్దాం. ఏంటో బాబు ఈ గోల? తల్లాలు లేచిన దగ్గర నుంచి దాన్నట్టుకురా దీన్నట్టుకురా అని ప్రాణాలు ఏటే తీసేస్తున్నారు. కొరక కొనుక్కుంటూ వస్తున్నారు. అటెలకు గంధం చెట్లు కొడుతున్నారు. బక్కబాయ్యా, మీ అడవి రేంజర్ గారితో చెప్పి ఓ మణుగు గంతపు చెక్కలు ఇప్పించకూడదా? మానాపురం సంతకెళ్ళి అమ్ముకుంటే నా మానాన్ని నేను బతకొచ్చు. ఈ తిప్పలన్నీ తప్పుతాయి. ఈ తార్పుడు బతుకు నాకు వద్దు బాబు. బక్కబాయ్యా, గంధపు చెక్కలు ఇప్పించవా? నీకెందుకే గంధపు చెక్క?
నీకుందిగా పెద్ద అందపు చెక్క. నీ మొఖమే అది అట్టుకెళ్ళి సంతలో అమ్ముకున్నా కిడతాది, పొంతలో అమ్ముకున్నా కిడతాది. నేను గంధపు చెక్కల గురించి మాట్లాడితే నువ్వు అందపు చెక్కల గురించి మాట్లాడతావి. అందమైన గంధమైనా నేనేం కొనెట్టుకున్నానా? ఇవన్నీ దేవుడిచ్చినయేగా. నేనే మాట మాట్లాడినా తప్పైపోతుందేటి? నేను సంతంటే పొంతంటారు, పొంతంటే కంతంటారు. నేను ఇంతంటే అంతని, అంతకింత చేర్చి నా మాటలకు పెడద్దాలు తీయటం, నా చేతలకు చెవులు కొరుక్కోవడం ఈ జనానికి అలవాటైపోయింది. నే పుణ్యానికి పూజ చేసినా బూతంటారు, నే భక్తితో భజన చేసినా బూతంటారు. నాకు కొంత మానం, నాకు కొంత మర్యాద, నాకు కొంత అంతో ఇంతో అది ఇది ఉందని మీకు అనిపించట్లేదు? నే పుంతలంటే కంతలంటారు, కంతలంటే పుంతలంటారు. పుంతలు చేసే కంతలు తెలుసు, కంతలు చేసే పుంతలు తెలుసు. పుంతలు కంతలు నాకు వింతలా? పుంతలు కంతలేగా నా బతుకు. డబడబ డప్పుల వాక్కే. అసలే ఉడుకు మీద ఉన్నాను. ఒక్క తాపుతానేనంటే డప్పు పప్పు అయిపోద్ది. ఆ నీ చూపు ఎప్పుడు డప్పు మీదే. ఇంకెందుకు ఆలస్యం? పిల్ల ఈడికొచ్చేసిందిగా. సూర్యుడు తొందరపడక ముందే మనమే తొందరపడడం మంచిది. మా బాగా చెప్పావు. మనం తొందరపడకపోతే రేపు వాళ్ళే తొందరపడతారు. ఆ తర్వాత ఆ కూటం దగ్గర రాకు, గొడవ అయిపోద్ది. అయ్యో అది కాదు సింగద్దద్ది. దగ్గరలో ముహూర్తాలు ఉంటే చెప్పకూడదేటి? ఆ లెక్కలన్నీ ఎప్పుడు వేసేసి ఉంచేనే సాయిలమ్మ. ఎప్పుడు? కావును పుణ్యం వెళ్ళిపోయి ఉత్తర సుక్క ఈశాన్య మూలు దీపోగానే కొండగాయలు తిరుగుద్ది, గోగులు పూస్తాయి. అప్పుడు నవధాన్యాల మొగులు మూట కట్టడానికి ముహూర్తం బాగుంటది. ఎక్కలేని కొండ మీద లెక్కలేని చెట్ల నడుమా నీకి చూసే రేగిపండా ఒకసారి అందుకో నీవే ఓ రేగిపండా ఒకసారి అందుకో నీవే. పండు మీద కన్ను పడ్డ కొండ మీది గండు శిలక అప్పుడే నీ చేతి కందదులే. ఆత్రగాడు పొద్దు ఎరగడులే, ఆత్రగాడు పొద్దు ఎరగడులే. ఎవరో నా పాటకు ఎదురు పాట పాడాలి. పెద్ద పాటగాడు అని నీ పాటకు ఎదురు పాడకూడదా? పాడతావు. పాటగానో ఆటగానో ఎదురుపడి చెప్తాను. పండు మాగిందంటే పనికి రాదే పిల్ల పిల్ల, పాకాన ఉన్నప్పుడే పాకాన ఉన్నప్పుడే పట్టుబట్టాలా ఓ పట్టుపట్టాలా. ఇప్పుడు పాడవా ఎదురు? పాడు బా.
దొర, మీ ఉప్పు తిని మీకే చెడ్డ పేరు తెస్తున్న కుక్కలు నా ఎన్నెల మీద చెయ్యేశారు. మీ మనుషులు కాబట్టి వాళ్ళు ఇంకా బతుకున్నారు, లేకపోతే వాళ్ళు అక్కడే నరికి పారిద్దును. నా ముఖం చూసి వీళ్ళని నువ్వు విడిచిపెట్టినా నేనిక వీళ్ళ ముఖం చూడడానికి వీలు కాదు. చావండి. దొర, పోలేండి దొర. బుద్ధి గడ్డి తిని ఏదో పని చేశారు. నేను బతుకుండగా నా ఎన్నెల మీద చెయ్యటం ఏళ్ళ తరమా, ఇలా బావుల తరమా, ఎవ్వరి తరం కాదు. ఇంక నేను ఒప్పుకోను. మొగులు కట్టాల్సిందే, సూర్యుడికి ఇచ్చే 3 ముళ్ళు వేసేయాల్సిందే. ముగ్గురుతో లేవు కదే. ఏ ముహూర్తాలు సత్యకు ముహూర్తాలు ఎడతావా? మనుషులు కుదరడమే ముహూర్తం. ఈశాన్యంలో సుక్క దిక్క ముందే సుక్కలాంటి నా బిడ్డ బతుకు బుగ్గిపాలైపోను. అందుకనే సింగన దగ్గర కబురెట్టాను. మొగులు కట్టాల్సిందే, కట్టేయాల్సిందే. ఏటా తొందరపాటు ఊరికేను. ఒరే పెద్దాలు, ఆ తల్లి పడే బాధనకి అసలు ఉన్న భయం ఏటో నా ఒక్కడికే తెలుసురా. తన తొందరపాటులో న్యాయం ఉందిరా. ఆ పిల్ల ప్రాణాలు కాపాడుకునే మొగాడి దగ్గరికి దాన్ని ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిదిరా. ఇంకా ఆలోచించొద్దు, రేపు పొద్దున్నే మొగులు కట్టేద్దాం. అందరూ వచ్చిన అదన్నలే ఏండరా? మన జాతి ఆచారం ప్రకారం ఇక్కడ నవధాన్యాలు మూట కట్టాం. దీన్ని ప్రతిరోజు 3 పూట్ల తడపాల. ఎప్పుడు దీనిలోంచి మొలకలు వస్తాయో ఆ 3వ రోజే మీ మనువుకు ముహూర్తం. ముత్తైదులు ముందు మీద తడపండి. మొనగాడు కాబోయే నా మొగుడు మన్నెల్లో మొనగాడు కాబోయే నా మొగుడు మన్నెల్లో మొనగాడు సద్ది ముద్దంట వద్దంటాడు ముద్దంట ముందుంటాడు ముద్దంట వద్దంటాడు చిన్ని ముద్దంట ముందుంటాడు ఒకటి ఢీకొట్టి జోకొట్టి అన్నిట్లో చెయ్యంటాడు కాబోయే నా మొగుడు మన్నెల్లో మొనగాడు కాబోయే నీ మొగుడు మన్నెల్లో మొనగాడు గుజ్జరి గుజ్జరి గుమ్మడి పువ్వా
గుజ్జరి గుజ్జరి గుమ్మడి పువ్వా నువ్వు తంగేడి పూలు తల్లో పెట్టి గవ్వల దండ నడుముకు సుట్టి నడిసొస్తే జివ్వుమంటాదే నడిసొస్తే జివ్వుమంటాదే తిత్తిరి తిత్తిరి తిమ్మిరి మావా తిత్తిరి తిత్తిరి తిమ్మిరి మావా నువ్వు ఈట బట్టి ఎడకపోతే ఏట మీద ఎటేస్తుంటే రేగే ప్రాణం రివ్వమంటది రేగే ప్రాణం రివ్వమంటది దిగిదిగిదా 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 కాబోయే నీ మొగుడు మన్నెల్లో మనగాడు కాబోయే నీ మొగుడు మన్నెల్లో మనగాడు సిగ్గులు సిందే పెళ్లి కూతురా సిగ్గులు సిందే పెళ్లి కూతురా ఇంకా దగ్గర ఉంది పెట్టిన లగ్గం వేసేస్తాను పసుపు పగ్గం సిట్టడివి సింధులేయగా సిట్టడివి సింధులేయగా లొట్టలు వేసే పెళ్లి కొడక లొట్టలు వేసే పెళ్లి కొడక నువ్వు కట్టిన దాడు గట్టిగా ఉంటే పట్టిన చెయ్యి పట్టుగా ఉంటే బతుకంతా పండగేనురా బతుకంతా పండగేనురా కాబోయే నీ మొగుడు మన్నెల్లో మనగాడు కాబోయే నా మొగుడు మన్నెల్లో మునగాడు సత్తి ముద్దంటే వద్దంటాడు చిన్ని ముద్దంటే ముందుంటాడు ఒకటి ఒకటి ఢీకొట్టి జోకొట్టి అన్నిట్లో సయ్యంటాడు టటటటట కాబోయే నీ మొగుడు మన్నెల్లో మనగాడు కాబోయే నా మొగుడు మన్నెల్లో మునగాడు ఏంటలా సుత్తావు? నువ్వు తడుపు. నాకేట అవసరం? ఎంత ఆలస్యంగా మొలకలెత్తే నాకు అంత నయం బాబు. నువ్వే తడుపుకో. ఏమి ఎన్నిలా ఇయ్యాలే మొలకలు చేయాలనా తపా తపా తడిపెత్తన్నావు? ఇదిగో నీ పెళ్లి మాటిని బంగ్లా దొరగారు నీకు బట్టలెట్టాలని గబా గబా పిలుచుకురమ్మన్నారు. దొరగారు పిలిచారా? అవును. ఉండు, ఆడిని కూడా పిలుచుకొస్తాను. ఆడా ఎందుకు? సోసేసి రమ్మంటే కాల్చేసి వస్తాడు. దొరగారు ఊరికెళ్ళిపోతున్నారు. నీకేం కావాలో నువ్వే వచ్చి అడుగు. ఇక నుంచి అన్నీ నువ్వే చూసుకోవాలా. మా మావ కూడా ఇస్తారా? ఎందుకీరు? నువ్వు అడిగితే అన్నీ ఇస్తారు. రా బేగరా రా. మా మావకి పట్టు పగేస్తారా? నీకు పట్టు సీర కూడా ఇస్తారు. ఆడి కిరిసెప్పులు నీ కాళ్ళకు మువ్వల పట్టీలు ఇస్తారు. ఈ అడివంతా కళ్ళు కళ్ళుని తిరగచ్చు. ఆడి గుబ్బ గుడిగిస్తారా? దాని అబ్బ కూడా ఇస్తారు గాని నువ్వు రా మరి. ఆడి తలకు రాసుకోవడానికి పాసంలోనే అబ్బబ్బబ్బబ్బా అన్నీ ఇస్తారు గాని నువ్వు రద్దు మరి. నీకేం కావాలో మగ మాట లేకుండా అన్నీ అడుగు, ఇస్తారు. అమ్మో, నాకు భయం వేస్తుంది. భయం ఎందుకే పిచ్చి పిల్ల? బంగారంలాంటి దొర దగ్గరికి వెళ్ళడానికి భయం ఎందుకు? ఇదిగో మీరు వెళ్ళండి. నువ్వు రా. ఇక్కడికొచ్చా కూడా చాటెందుకు? బయటికి రా. దండాలు దొర. భయపడకురా. దారంతా సింహంలాడుతూ అడిగావు కదా, ఏం కావాలో అడుగు. అయ్యో, నా దగ్గర ఎవ్వరూ భయపడక్కర్లేదు. ఏం కావాలో తీసుకోవడమే. అడుగు అడుగు అడుగు
మా మావకి ఏం కావాలో చెప్పానుగా అవి ఇప్పిస్తే చాలు. ఆ? నేనెందుకు చెప్పడం? ఎదురుగుండా ఉన్నారుగా, స్వయంగా నువ్వే అడుగు. మధ్యలో నేనెందుకు? ఫ్రెండ్స్, మీ సరుకు సిద్ధంగా ఉంది, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. సార్, ఈ మధ్య విజిలెన్స్ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఏం భయపడకండి. హోంశాఖ నుంచి హోంగార్డ్ వరకు నా చేతిలో ఉన్నారు, నేను చూసుకుంటాను. మీరుండగా మాకు భయం అండి సార్. సార్, మరి ఈ సరుకుతోనేనా మామూలుగా ఇచ్చే ఆ సరుకు లేదా? మ్మ్. ఎందుకు లేదు? ఇప్పటి వరకు మీరు కని విని ఎరుగని అందమైన సరుకు మీకోసం ఎదురు చూస్తూ ఉంది. గో అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. మీ కాళ్ళు నన్ను వదిలేయండి. పాయా, నిన్న నీతో చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాను. ఈ గుంటని అందరి గుంటలాగా పని అయిపోగానే బయటికి పంపక బాయ్యా. ఇది అందరిలాంటిది కాదు. నిన్ను నన్ను బజార్కి ఇడుతుంది. ఆ సూర్యుడికి తెలిసిందంటే నా రక్తం తాగేస్తాడు. దాన్ని ఇక్కడే ఏదో ఒకటి చేసి పాయ్యా, నా ప్రాణాన్ని నిలబెట్టు. మ్మ్. దీన్ని పగలగొట్టాలో పారేయాలో చూద్దాం. ఎన్నెలా 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 వెన్నెలా తొందరపడి ముహూర్తాలు లేకపోయినా మొవ్వులు కట్టేశాం. పిల్ల కడతేరు పోనాది, పూలెత్తుకు పోనాదో బూసెత్తుకు పోనాదో గాని 3 రోజులు అయిపోనాది. ఇంకేమొత్తది? అయిన వాళ్ళంతా గుండె రాయి చేసుకోవడమే తప్ప చెయ్యగలిగిందేం లేదు. పిల్ల మనకి ఇంకా లేదు. ఇంకా మొవ్వులు ఎందుకు ఇప్పేయండి? ఏడవకే ఏడవక, ఊరుకోయే ఊరుకో, ఊరుకో. నేనుండగా నా ఎన్నెందుకు చచ్చిపోద్ది? వత్తది వత్తది, నిజంగా వత్తది. మొలకల చెలోపున నా ఎన్నెలు నా కళ్ళ ముందు ఉంటుంది. వత్తది. నా ఎన్నెల నిజంగా వత్తది. ఎన్నెల షోర్లు 3 రోజుల నుంచి ఎన్నెల కోసం నువ్వు ఎంత బాధపడుతున్నావో చూస్తున్నాను.
ఇవాళ కూడా నిజం చెప్పకపోతే నువ్వు పిచ్చెత్తిపోతావు. నిజం చెప్తున్నాను, చెప్పకూడదు. చెప్తే నీ సావుని నేను కోరుకున్నట్టే. నువ్వు సావు కూడా తెగిన తిరగబడతావు. అందువల్ల నీకు మిగిలేది సావే కానీ ఎన్నులు కాదురా. ఒకరోజు ఇదే అన్యాయం నా బిడ్డకి జరిగింది. నీ ఎన్నెల చచ్చిపోలేదు, కానీ చచ్చిపోయింది. ఏంటి పెద్దోళ్ళు చెప్పేది? ఏంటి చెప్పు. అవునరా, 3 రోజులు బట్టి మీద పడి పీక్కు తింటున్నాయి పట్ట మృగాలు. అక్కడుందిరా నీ ఎన్నెల. ఆ పులిగోలో ఉందిరా, ఆ బంగాళలో ఉందిరా. అందరిలాగా గుర్తుకోకుండా ఉంటామనుకుంటే గూడులో నా పంపలంటూ పోతాయి. ఆగండి. వాడిని మీరు కాదురా, నేనే చంపాలి. వాడిని నా కాళ్ళ దగ్గర పడేయండి. లేరా, లే, నిన్నే లేరా. నన్ను చంపడానికి వచ్చావా? నేను నిన్ను చంపుతా. చంపకండి, మీకు దండం పెడతాను. చంపకండి, మీకు దండం పెడతాను. మీకు దండం పెడతాను. చంపకండి, చంపకండి. వదిలేయండి, వదిలేయండి. సరే, ఈ మృగాన్ని నీకు ఈనాంగా పడేస్తున్నాను. వెళ్ళిపోండి, వదిలేయండి.
నిన్ను పెళ్లాడడం కోసమే నేను పుట్టాననుకున్నాను. నిన్ను పెళ్లాడడం కోసమే ఈ మొగులికి మొలకలొచ్చేదాకా ఎదురు చూస్తున్నాను. నువ్వు రావని అందరూ ఆశలు వదిలేసిన నేను మాత్రం నువ్వు వస్తావని నమ్ముకుంటూనే నీళ్లు పోసి తడుపుతున్నాను. కానీ ఈ మొగులు తెగ పని లేదు. కులాచార ప్రకారం నువ్వు జిల్లేడు పాలు దగ్గర చచ్చిపోవాలి అంతే. ఈ మొగులతో పని లేదు. నిన్ను పెళ్లాడడం కోసమే నేను పుట్టాననుకున్నాను. నిన్ను పెళ్లాడడం కోసమే ఈ మొవ్వులకి మొలకలు వచ్చేదాకా ఎదురు చూస్తున్నాను. నువ్వు రావని అందరూ ఆశలు వదిలేసినా నేను మాత్రం నువ్వు వస్తావన్న నమ్మకంతోనే నీళ్లు పోసి తడుపుతున్నాను. నా నమ్మకం నిజమైంది చూసావా? ఏంలా నువ్వు వచ్చావు, మొలకలు వచ్చాయి. రాయన్లా రా చూడు, మొలకలు వచ్చాయి. ఇదిగో మీ ఇద్దరిని ఉన్న పాలంగా పంచాయతీ రమ్మంటున్నారు. సూర్యుడు, నువ్వు ఎన్నెల్ని మనువడ్డానికి లేదు. ఏ ఎందుకు లేదు? గూడెం ఆచారం ప్రకారం 3 రాత్రులు ఇల్లు చేరకుండా ఎదం చెడిన ఆడపిల్ల గూడెం జనం సమత్సాన జిల్లేడు పాలు తాగి చచ్చిపోవాల. ఇది గూడెం నిర్ణయం. ఇది బతుకొచ్చింది చచ్చిపోవడానికి కాదు, నాతో కలిసి బతకడానికి. మీ ఆచారాలు నాకు అనవసరం, వాటిని నేను లెక్క చేయను. బాగా చెప్పావురా సూర్యులు. ఇదం సైడ్ నారది జిల్లేడు పాలు తాగి సావాలంటే మన ఎల్లే కాదు, ఈ గూడెంలో చాలా మంది సావాలా. మరి తప్పు చేసిన మురగాయల్ని మన ఆచారం ఏం చెప్తుందో పెద్దలు చెప్పరే. అదనవసరం. సూర్యుడు చెప్పిన మాట వినకుండా మొండిగెత్తావంటే నిన్ను ఎన్నెల్ని గూడె నుంచి ఎలేస్తాం. మీరెవరు మమ్మల్ని వెళ్ళేయటానికి? మేమే మీ గుడిని వెళ్ళేస్తున్నాం. మీ గుడానికి మాకు సంబంధం లేదు. అడవులో బతికే జీవాలన్నిటిలాగా అడవులోనే మేము బతుకుతాం. అలా నేనప్పుడే చెప్పాను, త్వర మంచోడైనా ఆరి పక్కనున్న మనుషులు మంచోళ్ళు కాదని లబా లబా మొత్తుకున్నాను. బట్టలని ఎగరేసుకుంటా వెళ్ళింది. ఇప్పేశారు బట్టలు. చేసిన దానికి సావక గూడాన్ని ఎదిరించి ఎలాగెళ్తుందో చూడు, తెగించిన మనిషి. పెద్దాలు, ఇయాల నుంచి మీ కూతురి ఈ గూడానికి సచ్చినట్టే. రేపు ఉదయాన్నే పిండాలు వదలాల. గంగమ్మ తల్లి సత్య ప్రమాణంగా ఈ రోజుతో మీ కూతురి కడసారం. మీరు బతికుండగా దాన్ని కూతురని పిలవకూడదు, పంచన చేర్చకూడదు. పిండాలు వదిలిపెట్టండి. ఊరుకోయే, ఊరుకో. నాకు మాత్రం లేదంటే బాధ. ఎలా ఊరుకోమంటావయ్యా? ఒక్కగానొక్క బిడ్డ, అది బతకుండగానే దానికి పెండ వదిలేస్తాను. నా చేతులు అడిపోను. దాన్ని చూడకుండా నా గుండెలో ఆరాటం ఆగదయ్యా. దాన్ని ఒక్కసారి చూసి ఒక్క ముద్ద తినిపించొస్తాను. అది సరేనే, గూడని తెలిస్తే ఊరుకోదుగా. కూడివంతా నిద్రయ్యాక అర్ధరాత్రి కాడ వెళ్ళొస్తానయ్యా. సరే, అలాగే. గూడెం సర్దుమని కాక వెళ్ళరా.
పొన్న చెట్టు కింద ఎన్నియల్లు చిన్నమ్మి కూసుంది ఎన్నియల్లు పొన్న చెట్టు కింద ఎన్నియల్లు చిన్నమ్మి కూసుంది ఎన్నియల్లు పొన్న చెట్టు కింద ఎన్నియల్లు చిన్నమ్మి కూసుంది ఎన్నియల్లు కన్నెత్తి చూడదు ఎన్నియల్లు పల్లెత్తి పలకాదు ఎన్నియల్లు చింత చెట్టు కింద ఎన్నియల్లు చిత్తమ్మి కూసుంది ఎన్నియల్లు చింత చెట్టు కింద ఎన్నియల్లు చిత్తమ్మి కూసుంది ఎన్నియల్లు పువ్వులు ముడవదు ఎన్నియల్లు పువ్వైన ముట్టాదు ఎన్నియల్లు పొన్న చెట్టు కింద ఎన్నియల్లు చిన్నమ్మి కూసుంది ఎన్నియల్లు పొగడా చెట్టు కింద ఎన్నియల్లు బుజ్జమ్మి కూసుంది ఎన్నియల్లు పొగడా చెట్టు కింద ఎన్నియల్లు బుజ్జమ్మి కూసుంది ఎన్నియల్లు గోరింక నువ్వైనా ఎన్నియల్లు గోరు ముద్దాలు పెట్టు ఎన్నియల్లు నువ్వే చెట్టు కింద ఎన్నియల్లు సుక్కమ్మ కూసుంది ఎన్నియల్లు నువ్వే చెట్టు కింద ఎన్నియల్లు సుక్కమ్మ కూసుంది ఎన్నియల్లు సిలకమ్మలు వచ్చి ఎన్నియల్లు సిగపూలు ముడవారే ఎన్నియల్లు పొన్న చెట్టు కింద ఎన్నియల్లు చిన్నమ్మి కూసుంది ఎన్నియల్లు చెట్టు కింద ఎన్నియల్లు గుమ్మమ్మ కూసుంది ఎన్నియల్లు గురివి చెట్టు కింద ఎన్నియల్లు గుమ్మమ్మ కూసుంది ఎన్నియల్లు కన్నె జింకల్లారా ఎన్నియల్లు కాటుక దిద్దరే ఎన్నియల్లు మర్రి చెట్టు కింద ఎన్నియల్లు మాయమ్మి కునికింది ఎన్నియల్లు మర్రి చెట్టు కింద ఎన్నియల్లు మాయమ్మి కునికింది ఎన్నియల్లు ఓ కొండ దేవత ఎన్నియల్లు ఓ కొట్టి పోవమ్మ ఎన్నియల్లు ఓ కొండ దేవత ఎన్నియల్లు ఓ కొట్టి పోవమ్మ ఎన్నియల్లు ఓ కొట్టి పోవమ్మ ఎన్నియల్లు ఓ కొట్టి పోవమ్మ ఎన్నియల్లు ఎన్నిలా అమ్మా అమ్మా ఎన్నిలా ఎన్ని కట్టాలు వచ్చాయి తల్లి ఎందుకు మనసు ఉండబట్టుకొచ్చాను సూర్యుడ పెళ్ళాడి ఇంట్లో ఉండవలసిన పిల్లలిద్దరు తప్పు చేసినట్టు అడవిలో బతుకుతుంటే నాకు తిండి ఎలా సహించది నిద్ర ఎలా పడుతుంది అమ్మా ఇదిగో మీకోసం పువ్వట్టుకొచ్చాను తినండి కడుపు నిండా తినండి ఇదిగో అమ్మా తినమ్మా తిను ఇదిగో సూర్యుడ తిను తినమ్మా గూడెం ఆచారం దాటి సాయిలమ్మ ఎలేసినోళ్లతో కలిసినందుకు వాళ్ళతో మాట్లాడినందుకు
మన గూడెం ఆచారం ప్రకారం కొండదేవర కొరడాతో సాయిలమ్మ భర్త పెద్దాలు నేను సాలు అనేంత వరకు ఆ కొరడాతో సాయిలమ్మను కొట్టాల. రేయ్, కొరడా ఎవరా? చాలు. కొరడాతో కొట్టడం కాదు, దాన్ని నిలువునా నిలబెట్టి నిప్పెట్టి అంటించేయాలి. ఎలాంటి గూడెము, ఎలాంటి కట్టుబాట్లు! ఈ నీతి వాళ్ళ జనం అంతా చేరి గూడెం పరువు నాశనం చేసేస్తున్నారు. నేనే గనక తప్పుడు పని చేసుంటేనా గొంతు బిసుకు చచ్చుంటేదాన్ని. నీకైతే ఖచ్చితంగా అలాగే జరగాలి. అసలు ఇంతకాలం జరగలేదేటా అని చూస్తున్నాను. వద్దులే, ఉడుకు మీద ఉన్నాను, డప్పు పప్పు అయిపోద్దంటావు అంతేగా. మీ అమ్మా నాన్న గంగలో కలిసిపోయారని బాధపడుతున్నావా? ఊరుకో. వాళ్ళు గంగలో కలిసిపోయినా నువ్వు అడై పాలైనా నా గురించేగా. ఏదో జన్మ. ఏంటిది? నువ్వు నా పక్కన ఉంటే ఇది అడవెందుకు అవుద్ది? ఏం మిడతం బొట్లు బాయ్యా, ఇరుక్కుపోయిందా? సిద్ధంగా ఉన్నావా? కండలం దాటిపోయింది. నా కండలు చూడు. కండలొద్దు గాని నీ సూపిడేలు చూపించు. ఇదిగో. ఓ సోసి, ఏలుంచి తినే గాలిపోయింది నీకు. నా ముందొచ్చి నిలబడ్డావా? ఎల్లెళ్ళు, మరో జన్మలో కలుద్దాం. దన్నం దన్నం. యమ 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 యమ. ఏంటే కొరక మిడతం బొట్లతో సరసాలాడుతున్నావు? నాకు పెద్ద అనుమానం వచ్చింది బక్కబాయ్య. ఏంటది? మో పందికొక్కలాగా ఉంటాడు, అతగాడి పెళ్ళావేమో గున్నేనుగులాగా ఉంటది. ఈ మిడతం బొట్లు నిజంగా వాళ్ళిద్దరికీ పుట్టాడంటావా? పోలికలు చూస్తే నీలాగున్నాయి. నిన్ను గాని అనుమానించొచ్చా? అయ్య బాబోయ్, గట్టిగా వెనక ఉద్యోగం ఊడిపోద్ది. పద 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 పద. సుకుమారి, మిమ్మల్ని మేము ఒకటి అడగదలిచాము. మా సందేహాన్ని తీరుస్తారా? ఏంటి? మాది గొప్ప వంశం, మచ్చలేని వంశం. అయితే ఇప్పుడు ఏంటంట? మేము మారు వేషంలో వన సంచారం చేస్తుండగా జనం మాటలు మా హృదయాన్ని దొలిచేశాయి. మాకు మీ మీద ఒక సందేహం. అదేటో తొందరగా చెప్పా. మేము చూస్తే పందికొక్కులా ఉన్నాం, మీరు చూస్తే గొన్న ఏనుగులా ఉన్నారు. మీకు పుట్టిన బిడ్డ నిజంగా నాకు పుట్టినవాడేనా?
కొడుకే నేను నీ కొడుకుని నా కొడుకే నేను నీ కొడుకుని నా కొడుకే నీ కొడుకుని నా కొడుకే నీ కొడుకుని ఎనిలా 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 ఏంటి రాత్రాల సన్నిట్లో ఎన్ని సంవత్సరాలైనా ఈ గుండెల్లో బాధని చల్లార్చలేకపోతున్నాయి మావా. లేనిలా రా ఎన్నెలా అడవిలో బతికేటోళ్ళు అడవి జంతువుల నుంచి తప్పించుకు తిరగడం అలవాటు చేసుకోవాలి. పాము పడగెత్తితే పక్కకి తప్పుకోవాలి. పులి పంజాసిరితే చూసుకుని కాసుకోవాలి. తల్లి, నీకు జరిగిన అన్యాయం తలుచుకుని నేను ఏడుస్తుంటే నా కళ్ళ ముందే మరో అన్యాయం జరిగిపోయిందమ్మా. నిన్ను ఆ ఎన్నెల్లో చూసుకుని బతుకుదాం అనుకుంటే ఆ ఎన్నెల బతుకునే సీకరి చేసేసిందమ్మా ఆ మురగం. ఏమ్మా, నువ్వు చచ్చిపోయి దేవుల్లో కలిసిపోయావే, అక్కడున్న అమ్మోరిని దేవుల్ని కూడగట్టుకొని ఆ మురగాన్ని అంతం చేసేలేవా తల్లి? ఏంటా ఇది? అది బతకూడదు, బతకడానికి వీల్లేదు. సెట్రా సెట్రా చెట్టు పుట్ట ఈ అడివంతా ఆడే కనిపిస్తున్నాడు. ఆడు మాత్రం బతకూడదు, ఆడు బతికినేవాడు. అయిపోయావురా. ఒరే, పెద్దలతో తగద పడకుండా దూరంగా ఉండడం మంచిదిరా. వాళ్ళు తలుచుకుంటే నేను పిట్టలు కాల్చట్టు కాల్చేస్తారా? మావకున్న బలం కన్నా ఆ దొరకున్న బలగం ఎక్కువ. మావ ఏదో ఒకరోజు తిరగబడతాడా, ఆ మురగం చేతిలో బలైపోతాడా? అది చూడటానికి నేను బతకాలా?
తప్పని రాతరా ఓ మావా సందా మావా సందా మావా గాయం మిగిలింది మాయని మత్సగా శోకం రగిలింది ఆరని చిచ్చులా గాయం మిగిలింది మాయని మత్సగా శోకం రగిలింది ఆరని చిచ్చులా నాపై ఇన్నాళ్ళు చూపిన దయచాలు నాపై ఇన్నాళ్ళు చూపిన దయచాలు ఇట్టాగే మింగని ఈ చేదు కన్నీళ్ళు ఓ మావా సందామా సందామా ఓయమ్మీ ఎన్నేలమ్మీ దుమ్ము పడితే అద్దాన్ని తుడుచుకోమా ఓయమ్మీ ఎన్నేలమ్మీ బురద పడితే ఒంటిని కడుగుకోమా అది మాయని విలువ ఇది మారని విలువ ఈ నిజం తెలుసుకోని మనసు నింపుకో ఓయమ్మీ ఎన్నేలమ్మీ ఎన్నేలమ్మీ నివురే కమ్మిన నిప్పును ఆర్పున పొగలే ముసిరిన పొద్దును ఆపున నివురే కమ్మిన నిప్పును ఆర్పున పొగలే ముసిరిన పొద్దును ఆపున నీలోన సెగలన్నీ నాలోన నిలుపుకొని నీలోన సెగలన్నీ నాలోన నిలుపుకొని పాపాన్ని కాల్చేస్తా పగ చల్లారుస్తా ఓయమ్మీ ఎన్నేలమ్మీ ఎన్నేలమ్మీ చిల్లెడు పాలు తాగాను మావా ఈ తాగలేదనేగా మనల్ని కూడా ఎలేసింది ఇందుకేగా మా అమ్మా నాన్నల్ని కూడా చంపేసింది తాగేశానుగా ఎలి లేదు నీతో ఉండి సుఖపెట్టలేను అందుకే వెళ్ళిపోతున్నాను మావా నువ్వు వెళ్ళి గూడెలో కలిసిపో ఇంకో ఆడపిల్ల నాలా సావకుండా చూడు ఎల్లు గూడెంలో కలిసిపో మావా 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 నా శివరు ఊపిరోదలేదాకా ఈసయ్యోదలకే మావా వదలకే వదలకే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించిన విషయం మీకు తెలుసుగా 2 వారాలుగా మన వ్యాపారం నిలిచిపోయింది మన వాళ్ళు అడవికి పోవడానికి భయపడుతున్నారు అదే ఒక అమ్మాయిని మీకు తెలిసిందేగా మీరు ఉన్నారుగా అది చచ్చిపోయిందని దాన్ని పెళ్లి చేసుకోబోయేవాడేమో నా మీద కత్తులు నూరుతున్నాడు అటవీ శాఖ మీదేగా మీరే దీని విషయం చూసుకోవాలి తప్పకుండా అరకులో ఏలో నక్సలైట్ల బెడద ఎక్కువగా ఉందని
అసెంబ్లీలో రేస్ చేస్తాను, వెంటనే పేపర్లో వేస్తాను. రేపే మన బెటాలియన్ అక్కడ దింపిస్తాను సార్. ఒక నక్సలైట్ తప్పించుకు పారిపోతుండగా కాల్పుల్లో మరణించాడన్న వార్త 2-3 రోజుల్లో పేపర్లో వస్తుంది. ఆ నక్సలైట్ ఎవరో తెలుసా? వాడే. మీరు డిప్యూటీయా? ఎస్ సార్. వారం రోజుల్లో మీకు ప్రమోషన్. థ్యాంక్ యూ సార్. చూడరా సూర్యుడు, నీ ఒక్కడిని చంపడానికి ఎంతమంది జనం దిగారో చూడరా. లాభం లేదురా, తిరగబడాలా. రేసు కుక్కల్లా వీళ్ళందరినీ ఎంటాడి చంపాలా. ఎన్ని తుపాకీ గుళ్ళైనా, ఎంతమంది జనాన్నైనా తలల్లరికి దూసుకుపోయే సాముగడిల్ని అడవిలో జంతువులు చూసి నేర్చుకోరా. ఈ మొగాల్ని ఏటాడాలంటే నువ్వు కూడా మృగంగా మారాలరా. ఇంకో దారి లేదురా సూర్యుడు, ఇంకో దారి లేదు. ములిగిపోనాది, నేనేం చేయను? ఓ నాయనో, పట్నం బాయ్యా. అయ్య బాబోయ్, ఇప్పుడు వచ్చావేంటి బాయ్యా? కొంపలు అంటుకుపోతాయి. ఆ సూర్యుడు అగ్గి మీద గుగ్గిలిలాగా ఉన్నాడు. నీకే ప్రమాదం, వెళ్ళిపో. అంతా కుదుట పడ్డా కొద్దు గాని. నీకేమైనా పిచ్చా? వాడు నన్నేం చేయలేడు. నాకు బోలెడంత పోలీస్ బలగం ఉంది. వాడి కోసం పోలీసులు అడివంతా గాలిస్తున్నారు. వాడు నా కోసం వచ్చాడా, చచ్చాడే. నిజమే బాయ్యా, తెలియక నేనే కంగారు పడిపోయాను. నీ ముందు, నీ బలగం ముందు ఆడెంత. అదిగో సరుకు, సుక్కెట్టుకో. ఇట్నుంచి 2, అట్నుంచి 3. అమ్మ బాబోయ్, 2 సుక్కలే? ఎన్ని సుక్కలనే ఎడతావు? తీసుకురావడానికి ఈ సుక్కుందని ఉండు, అట్టుకొస్తాను. పోలే రావనా, ఇలారా. బంగ్లాలో పనుంది, చేస్తావా? చేస్తాను, రా. ఏంటది? జిల్లేడు పాలు. సూర్యుడు, ఏటకి ఏళైందిరా, బయలుదేరు. వాడు మనిషి కాదురా, మృగం. మృగాన్ని మృగంలాగే చంపాలి. వేటాడి వేటాడి చంపాలి. yes, come on.
ఆర్డర్ ఆర్డర్ చెప్పు. దేవుని ఎదుటి ప్రమాణం చేసి. ఏంటది? ప్రమాణం. నేను నిజమే చెప్తున్నానని ప్రమాణం చేయాలి. నిజాన్ని నిజంగా చెప్పడానికి ప్రమాణం ఎందుకు? నేను నిజమే చెప్తాను. ఆడిని నేనే నా చేతులతోనే చంపాను. ఇది నిజం. ఎందుకు చంపావు? బాబు, చంపటం కాదు, అది మా కుల వృత్తి. పుట్టినప్పటి నుంచి మేము క్రూరముగాల మధ్య బతికే అడవు మనుషులం. పులుల్లో పులుల్లాగా, జింకల్లో జింకల్లాగా, పావుల్లో పావుల్లాగా బతికే మా దారికి ఆ అడ్డురావు. ఆటి దారికి మేము అడ్డుపోం. కానీ ఎప్పుడు పులి పంజాయిసినా, పాము కోరసాసినా మమ్మల్ని మేం కాపాడుకోవటానికి ఆటిని ఏటాడడం మా జాతి ఆనవాయితీ. నేను చంపినోడు పులి కంటే భయంకరమైన మృగం. బలం ఉన్న జంతువు బలం లేని జంతువు మీద తిరగబడితే బలం లేని జంతువు బలం పుంజుకుని తిరగబడతాది బాబు. ఏటకో పద్ధతి ఉంది. నక్కలాగా పొంచె మీద పట్టడం ఏట కాదు. ఎయ్యి రాబందులు చేరి ఒక్క శవలి పిల్లలు చంపటం ఏట కాదు. నీకు నా ఏట పద్ధతి ఏంటో చూపిస్తాను. పరిగెత్తు, పారిపో. ఎంత దూరం పారిపోతావో పారిపో. నా బాణానికి దొరకకుండా పారిపోతేనే
నువ్వు బతుకుతావు, కానీ నేను మాత్రం నిన్ను బతకనివ్వను. పులి పరిగెడుతుంది, అది నిల్చు. నన్ను చేయొద్దు, నన్ను చంపద్దు. వద్దు. మావా, మావా, మురగం సచ్చిందా మావా? మృగం చచ్చింది. ఆడు నా ఎన్నెల జీవితం నాశనం చేసి, మా ఆనందాన్ని బూడిద చేసి, దాని సిరినవ్వు మట్టిలో కలిపేశాడు బాబు. అలాంటి మొగాన్ని ఏటాడితే మా గుడిలో మెచ్చుకుంటారు, పండగలు చేసుకుంటారు. అలాంటి నరమాంసం మరిగిన పులిని ఏటాడడం తప్పని మీ పుస్తకాలు రాసుంటే మీరు వేసే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను. నిజమే, అతని ఆవేశానికి అర్థం ఉంది. అతను చేసిన దానిలో న్యాయం ఉంది. మానవతా దృష్టితో ఆలోచిస్తే ముమ్మాటికి అతను నిర్దోషి. ప్రతి వ్యక్తి మెచ్చుకోదగ్గ మనిషి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన పిమ్మట ముద్దాయి నేరాన్ని అంగీకరించినందువల్ల ఇండియన్ పీనల్ కోడ్ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడమైనది. బాబా, ఈ ఆడపడుచుల అమాయకులు, అడవి మనుషులు, వాళ్ళకి సూర్యుడే కావాలి బాబు. చీకటి బతుకుల్లో సితికిపోతున్న ఈ దిక్కులేని వాళ్ళ కోసం మా సూర్యుడి శిక్ష రద్దు చేయించండి బాబు, రద్దు చేయించండి. సూర్యుడి శిక్ష రద్దు చేయాలి. మా సూర్యుడు మాకు కావాలి. సూర్యుడు బతకాలి. మా సూర్యుడు మాకు కావాలి. సూర్యుడు బతకాలి. మా సూర్యుడు మాకు కావాలి. సూర్యుడు బతకాలి. మా సూర్యుడు మాకు కావాలి. మా సూర్యుడు బతకాలి. మా సూర్యుడు మాకు కావాలి. మా సూర్యుడు మాకు కావాలి. సూర్యుడు బతకాలి. 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 మా సూర్యుడు మాకు కావాలి. మా సూర్యుడు మాకు కావాలి. సూర్యుడు బతకాలి. మా సూర్యుడు మాకు కావాలి. సూర్యుడు బతకాలి. అవును అవును, సూర్యుడు బతకాలి. అవును అవును, సూర్యుడు బతకాలి.
నన్ను చూడటానికి గూడు నుంచి ఎవరన్నా వచ్చారా? వచ్చారు, బయట ఉన్నారు. మీరెవరినైనా చూడాలా? అయ్యా, నన్ను ఈ పట్నం మట్టిపాలు కానీయకండి. మా అన్నవలోనే నన్ను మట్టి చెయ్యండి. అయ్యా, సర్కారు వారి సేవకుడిగా వారి ఆజ్ఞ మేరకు మిమ్మల్ని ఉరి తీస్తున్నాను. నా వృత్తి ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. నన్ను మన్నించండి. దీపాలు వెలిగించండి. అస్తమించిన సూర్యుడు రేపు ఉదయిస్తాడు. అంతవరకు చీకట్లో మగ్గిపోకుండా దీపాలు వెలిగించండి. కొండ కోనల్లో చీకటిలో ఇల్లో గడిపే మన్య ప్రజల జీవితాల్లో దీపాలు వెలిగించండి. అమాయకులను దోచుకు తినే దొరల హృదయాల్లో దీపాలు వెలిగించండి. రాలిపోయిన 2 నిండు బ్రతుకుల కోసం మీ కన్నీటి చుక్కల దీపాలు వెలిగించండి.